నిన్న జనసేన కార్యవర్గ సమావేశం నుంచి ఆయన ఆ, ఆగ్రహంగా వెళ్ళిపోయాడు. మామూలుగా ఒక ప్రెసిడెంట్, ఆయన అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడే జనసేన ఆ, మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం అనేది ఒక విచిత్రమైన విషయం. జనరల్ గా ఇలాగ జరగదు ఎప్పుడు. ఎందుకంటే అతను కంట్రోల్లో ఉంటుంది. ఎవరైనా తనకు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ ఇతను అలిగిపోవడం అంటే మామూలుగా ఒక సామెత ఉంది, అలిగే మొగుడు చేతగాని వాడు అని. ఊర్లలో సామెత ఉంటారు. అంటే చేత కాలేదు కాబట్టి అతను తినకుండా అలిగి వెళ్ళిపోతుంటాడు ఊర్లలో. సో అలాగే ఇతని మీద కూడా ఇప్పుడు అలాగే రాస్తున్నారు. అంటే ఇతనికి తన పార్టీ మీద కంట్రోల్ ఉన్నప్పుడు తను ఎందుకు అలగాలి? ఎవరైనా తప్పు చేస్తే దాన్ని చర్చించాలి, దానికి సంబంధించి ఒకవేళ పనిష్మెంట్ ఏమన్నా ఇవ్వాలంటే పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్కి ఒక విత్ ఇన్ ద జనసేనలో జరుగుతున్న అనేక కార్యకలాపాలు ఫ్రస్ట్రేషన్ కి దారితీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మామూలుగా అయితే అధికారంలో ఉన్నప్పుడే ఎవరైనా కూడా పార్టీ నిర్మాణం మీద శ్రద్ధ పెడతారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మించడం ఈజీ అవుతుంది. అధికారంలో లేనప్పుడు వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు వేధిస్తుంటారు, వీళ్ళకి హోప్ ఉండదు. అందువల్ల పార్టీలో చేరడానికి కానీ, పార్టీని బలోపేతం చేయడానికి కానీ, పార్టీ మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ జంకుతారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా సమకూరుతాయి. అందుకని అధికారం వచ్చి ఆల్మోస్ట్ 2 years అయినా కూడా ఇప్పటికి కూడా స్ట్రాంగ్ గా పార్టీ మీద నిర్మాణం మీద పవన్ కళ్యాణ్ ఎక్కడ శ్రద్ధ పెడుతున్నట్టు మనకు కనిపించట్లేదు. దీని పర్యవసనం ఏమవుతుందంటే ఎక్కడికి వాళ్ళు లూజ్ గా ఉంటారు, అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఒక నిర్మాణం కానీ, దాంట్లో క్రమశిక్షణ కమిటీ కానీ, ఒక వ్యవహారం కానీ లేదు. సో ఈ ఇటీవల కొన్ని పరిణామాలు, కాళహస్తి ఇన్సిడెంట్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ సొంత డిపార్ట్మెంట్ మీద అంటే అటవీ శాఖ అధికారుల మీద బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి కానీ, ఇలాంటివి అనేకం పవన్ కళ్యాణ్ తలనొప్పి. కాళహస్తిలో జరిగింది కూడా పెద్ద విషయమే. అట్లాగే తిరుపతిలో కిరణ్ రాయల్ది, ఆ తర్వాత ఇప్పుడు రైల్వే కోడూరులో అరవ శ్రీధరు, ఈ విషయాలంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బందిగా ఉంది. వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. సో వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, కానీ జనసేన వాళ్ళు ఎంత చేసినా కూడా దాంట్లో ఓవరాల్ గా ఆ అమ్మాయి ఒకవేళ బ్యాడ్ క్యారెక్టర్ అని వీళ్ళు ప్రూవ్ చేయదలుచుకున్నా చేసినా, ఇతని క్యారెక్టర్ అయితే ఆటోమేటిక్ ఏమి మంచిదైపోదు. సో ఆమె చెడ్డదైనంత మాత్రం ఆయన మంచోడు అయిపోడు కదా. మరి అలాంటి బ్యాడ్ క్యారెక్టర్ తో 1.5 year, అది కూడా ఎమోషనల్ అండ్ దాని ఏమంటారు క్షుద్ర ప్రేమ అనేవాళ్ళు మేము. అంటే రక్తాలు కోసుకొని మరి ప్రేమించడం అంటే ఇతని ఒక ఎమ్మెల్యేకి అర్హుడా అన్న చర్చ అయితే వస్తుంది. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోయాడు. ఢిల్లీలో కూడా అదే వైసీపీ నాయకుడు అయితే ఈ పాటికి ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయితో మాట్లాడి ఒక పెద్ద ఉద్యమే స్టార్ట్ చేసేవాడు కదా అన్న ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మామూలుగానే ఓవర్ డ్రామాటిక్ గా ఉంటాడు, సినిమాటిక్ గా ఉంటాడు ఏదైనా విషయాల మీద స్పందించడం అనేది. అలాంటిది బాగా క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, అధికారంలో లేనప్పుడు ఎలా చేస్తున్నావు. మామూలుగా మోడరేట్ గా చేసేవాళ్ళు అంత తెలియదు కాంట్రాస్ట్. ఈయన కాంట్రాస్ట్ క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే విపరీతంగా ఓవర్ డ్రామా చేయడం, వెహికల్స్ మీద కూర్చొని చేయడం, ఊగిపోతూ ఉపన్యాసాలు చేయడం, ఆ వీడియోలు అంతా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొస్తారు అన్నమాట. సో అవన్నీ తీసుకొచ్చి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th class అబ్బాయిని వాళ్ళ గొడవల్లో, ఫ్యామిలీ గొడవల్లో ఒక అతను పిల్లవాడిని కాల్చి చంపేస్తే చాలా పెద్ద గొడవ చేశాడు. అట్లాగే చాలా విషయాల్లో చేశాడు. ఇప్పుడేమో ఇంత పెద్దదైనా కూడా అతను ఏం చేయలేకపోతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, లడ్డుకు సంబంధించి అయితే ఇతను మామూలు డ్రామా చేయలేదు. చంద్రబాబు ఏమో నివేదిక వచ్చింది కాబట్టి నివేదికలో జంతుకు కలిసినట్టుగా ఉన్నాయి అని చెప్పి దాన్ని ఆయన ఓపెన్ చేశాడు. దాన్ని చంద్రబాబుకి ఎక్కడ క్రెడిట్ వస్తుందని తను కబ్జా చేయడం కోసం 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పెట్టి మెట్లు గడిగి ఇవన్నీ డ్రామా చేశాడు.